పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని షేక్ అమానుల్లా గోల్డ్ మర్చెంట్ ఫ్రంట్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర స్వర్ణకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ అన్నారు. కులమతాలకు అతీతంగా జరుపుకుని ఆదర్శంగా నిలుపుతున్నారని అభినందించారు. విజయవాడ వన్ టౌన్ సామరంగం చౌక్లోని రజక వీధిలో షేక్ అమానుల్లా గోల్డ్ మార్కెట్ ఫ్రంట్ సర్కిల్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వర్ణకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రంజాన్ పండుగ ముస్లిం సోదరుల కుటుంబాలలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అమానుల్లా ఫ్రెండ్ సర్కిల్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులో ప్రతి ఒక్కరూ పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బంగారు వెండి ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో స్వర్ణకారులకు ఉపాధి కరువైందన్నారు. అల్లా దయ్యతో స్వర్ణకారులకు ఉపాధి కలగాలని ఆకాంక్షించారు. రంజాన్ పర్వదిన రోజా ముస్లిం సోదరులందరూ కూడా ఉండే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షుడు అమానుల్లా గారు, కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా స్వర్ణకార సంఘం మరి కోశాధికారి పెద్ద భాషా గారు, మరి నవ్యాంధ్ర స్వర్ణకార సంఘం తరఫున మరి భాషా గారు, చిన్న భాషా గారు, మరి గౌస్ కానీ నాము కానీ ఈ రోజున వారి మిత్రబృందం ఆసిఫ్ కానీ అందరూ కూడా విజయవాడలో రజక వీధిలో ఉన్నటువంటి స్వర్ణకారులందరికీ కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా నేను కూడా పాలు పంచుకోవడం కర్రి వేణుమాధవ్ నా యొక్క అదృష్టమని తెలియజేస్తూ, రంజాన్ వేళల్లో పవిత్రమైనటువంటి మాసంలో ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని ఆ అల్లాకి దువా చేస్తూ మరి అన్ని కుటుంబాలు కష్టపడి పైకొచ్చి ఎటువంటి బాధాబందీ లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, ఆఖరికి మనకి పగవాడైనా సరే పరిస్థితులు వాడికి కూడా అనుకూలంగా ఉండాలని ఆ అల్లాని దువా చేసేటువంటి మంచి సాంప్రదాయం మరి ముస్లిం సోదరులు ఈ రంజాన్ మాసంలో మరి చేయడం జరుగుతూ ఉంది. నేను ఒకనే కాదు, అందరూ కలిసి చేసుకున్నాం. ఈ సొందగాళ్ళు అందరూ అన్నదమ్ముళ్ళు, కులం లేదు మతం లేదు, అందరూ భాయ్. ఇక్కడ మతాలు పెట్టుకోలేదు, కులాలు పెట్టుకోలేదు, అందరూ కలిసి ఉంటున్నాం, హ్యాపీగా చేసి వెళ్తున్నాం. అది ఇఫ్తారీ ఎందుకు తప్పకుండా అందరు భోజనం చేశారు. ఈ రోజు మాది తాగరాత్ అంటే ఈ జాగరణ పండుగ. ఈ నెలలో 5 వస్తాయి. 5లో ఫస్ట్ ఇది స్టార్టింగ్. ఇది 5లో ఖురాన్ ఈ 5లో ఎప్పుడు దిగింది తెలదు. అందువల్ల ఈ స్టార్టింగ్లో మేము పెట్టామన్నమాట. ఈ ఖురాన్ 3లో దిగిందా 2లో దిగిందా ఆ భగవంతుడు తెలుసు, కానీ ఈ 5లో ఒకసారి ఖురాన్ దిగింది. అందువల్ల ఈ 5 రోజుల్లో ఏదైనా దానాలు చేయాలన్నా ఏదైనా చేయాలన్నా ఈ 10 రోజుల్లో బాగా చేస్తారు. అందువల్ల స్టార్టింగ్లోనే మేము పెట్టాం.